హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. మనం ఇవాల్టి వీడియోలో పైథాన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ అయితే చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. ఫస్ట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ పైథాన్ లిస్ట్. ఓకే, లిస్ట్ అనేది ఏంటి అంటే మనకి పైథాన్లో ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, డేటా స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ మనం డేటా స్ట్రక్చర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఒక డేటా అనేది ఉంటుంది. డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. ఓకే, విల్ హ్యావ్ ద డేటా అండ్ దట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే ఆర్ ఇట్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ వే. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ వేలో కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో కానీ ఉంటే మనకి అది ఒక డేటా స్ట్రక్చర్ అంటాం. ఓకే, పైథాన్లో లిస్ట్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, వేర్ మనం ఏంటి అంటే లిస్ట్ అనేవి మ్యూటబుల్. హియర్ ద టర్మ్ మ్యూటబుల్ రిప్రజెంట్స్. ఓకే, మ్యూటబుల్ అనే టర్మ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం ఏదైతే లిస్ట్లో ఉన్న డేటా ఉంటుంది కదా, డేటా అనేది మనం చేంజ్ చేయొచ్చు ఎప్పటికప్పుడు, ఆర్ఎల్స్ న్యూగా డేటా అనేది యాడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఉన్న డేటాని మనం మాడిఫై చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ వీ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద లిస్ట్. ఓకే, అందుకోసమే వీటిని లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటారు. ఓకే, మ్యూటబుల్ అంటే చేంజబుల్. ఓకే, వీ విల్ అండర్స్టాండ్ డీప్లీ బై టేకింగ్ ద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకవేళ మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే లిస్ట్కి మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అని అనుకుంటాం. ఓకే, సూపర్ మార్కెట్కి ఎందుకు వెళ్తాము? మనం గ్రాసరీ ఐటమ్స్ని కొనుక్కోవడానికి వెళ్తాము. బిఫోర్ దట్ మనం గ్రాసరీస్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళే ముందల మనం ఏం చేస్తాము అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అవునా? లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఫర్దర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా ఉండటం కోసం. ఓకే, మనం ఏం చేస్తాం లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు? ఓకే, వీ విల్ యాడ్ ద న్యూ ఐటమ్స్. మనం ఏం చేస్తాము అంటే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్లో మనం ఏదైతే మనకి గ్రాసరీ ఐటమ్స్ కావాలో అవంతా ఒక ఆర్గనైజ్డ్గా మనం రాసుకుంటాం. వేర్ మనకి ఏదైనా మిస్టేక్ వస్తే మనం ఏం చేస్తాము అంటే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి దాన్ని డిలీట్ చేసేస్తాం. వేర్ మనం ఏదైనా ఒక ఎలిమెంట్ మనం డిలీట్ చేయాలనుకోండి ఒక ఐటమ్ని, మనం ఏంటి అంటే డిలీట్ చేస్తాం. ఆర్ఎల్స్ మనకి ఆ టైంకి మనం ఏదైనా మాడిఫై చేయాలనుకుంటున్నాం. ఓకే, మాడిఫై చేసి ఉన్న ఐటమ్ని తీసేయాలి ఆర్ దాన్ని చేంజ్ చేసి వేరేది రాయాలి అని అనుకుంటాం. అవునా? అప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం ఆ లిస్ట్లో మనం ఆర్గనైజ్డ్గా రాసి మనం మాడిఫై చేస్తాము, ఆర్ఎల్స్ మనకి అది ఐటమ్ అనేది అవసరం లేకపోతే డిలీట్ చేస్తాము. ఇలాంటివన్నీ మనం గ్రాసరీ ఐటమ్స్ కొనుక్కునే వెళ్ళటానికి ముందరే మనం ఇదంతా పర్ఫామ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఫర్ ద లిస్ట్. ఓకే, వన్స్ మనం ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి అంటే గ్రాసరీ లిస్ట్ అనేది ఇచ్చేసి మనం ఆ ఐటమ్స్ అన్నిటినీ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సీ హియర్. మనకి పైథాన్లో లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ తోటి రిప్రజెంట్ చేసి, ఓకే, సీ హియర్ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉంది కదా, లిస్ట్ అనేవి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అండ్ దీని లోపల మనం డేటా అనేది యాడ్ చేస్తాం. డేటా ఇన్ ద సెన్స్ మనకి ఏదైతే ఐటమ్స్ కావాలో అవంతా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసాము అండ్ దానిలో మనం ఏంటి అంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, లిస్ట్లో ఏమేమి ఉన్నాయి మనకి? యాపిల్, బనానా, చెర్రీ. ఓకే, ఈ విధంగా మనం లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. వీ విల్ సీ ద ఎగ్జాంపుల్ ఇన్ ద విఎస్ కోడ్. ఓకే, సీ హియర్ మనం list.py అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసాము అండ్ మనం ఒక లిస్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, నేనేంటి అంటే గ్రాసరీస్ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అండ్ దీని లోపల నేనేంటి అంటే యాపిల్. ఓకే, యాపిల్ అండ్ టీ పౌడర్ అండ్ సాల్ట్. ఓకే, and sugar and one more thing
చాక్లెట్. ఓకే. సో మనం ఇలా యాపిల్, టీ పౌడర్, సాల్ట్, షుగర్, చాక్లెట్స్ అనే ఒక సేమ్ డేటా టైప్ని మనం యాడ్ చేసాం. ఓకే, స్ట్రింగ్ని యాడ్ చేసాం. సో వేర్ మనం ఏంటి అంటే కావాలి అని అనుకుంటే డిఫరెంట్ డేటా టైప్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు, లైక్ నెంబర్స్ ఆర్ బూలియన్ వాల్యూస్, ఎనీథింగ్. ఓకే. సో లిస్ట్. సో మనం సక్సెస్ఫుల్గా మనం ఏం చేసామంటే ఒక పైథాన్లో లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏంటి అంటే ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్. ఓకే. సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ అన్నాం. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సీ హియర్ మనకి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఓకే. నెక్స్ట్. సో మనం సక్సెస్ఫుల్గా లిస్ట్ని అయితే క్రియేట్ చేసాం. సో మనకి ఇప్పుడు లిస్ట్లో కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. సో మెథడ్స్ అనేవి ఏంటి అంటే లైక్ ఆపరేషన్స్ అనుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డేటా ఏదైతే ఉందో దానిలోకి ఒక న్యూ ఎలిమెంట్ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే. సో మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ఒక లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్నాం కదా. సో అదొక లిస్ట్ అనుకోండి. సో దానిలోకి నేను ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి, లైక్ కొత్త ఐటెంని. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సో పైథాన్లో అపెండ్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే. సో అపెండ్ ఆఫ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని సో మనం న్యూ ఐటెంని మనం మన లిస్ట్లోకి యాడ్ చేయొచ్చు. సో వి విల్ సీ ద ఎగ్జాంపుల్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఓకే. సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు నేను ఒక న్యూ ఐటెంని నేను యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే గ్రాసరీస్ డాట్ అపెండ్ ఆఫ్. సో నేను మిల్క్ ప్యాకెట్ని లైక్ యాడ్ చేయాలనుకుంటాను. ఓకే. సో ఏదైతే వేరియబుల్ ఉందో ఓకే దాన్ని తీసుకొని డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పేసి సో మనం ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని యాడ్ చేయాలి. ఓకే. సో నౌ లెట్ మీ ప్రింట్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో వి విల్ సీ ద అవుట్పుట్. సీ హియర్ మనకి మిల్క్ అనేది లాస్ట్లో యాడ్ అయింది. ఓకే. సో ఇలా యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ అపెండ్. ఓకే. సో నెక్స్ట్ సో ఈ మెథడ్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లిస్ట్ అనేది ఉంది. ఓకే. ఇంకొక లిస్ట్ ఉంది. సో 2 లిస్ట్ అనేవి ఉన్నాయి. సో నేను రెండింటిని కంబైన్ చేసి నేను చేయాలి అని అనుకుంటాను, లైక్ యాడ్ చేయాలి అనుకుంటాను. సో దెన్ వీ విల్ యూజ్ ద ఎక్స్టెండ్ మెథడ్. ఓకే. సో లెట్ మీ కమెంట్ ఇట్. సో నాకు ఇప్పుడు గ్రాసరీస్ లిస్ట్ 1 అని ఉందనుకోండి. సో లైక్ గ్రాసరీస్ లిస్ట్ 1 అండ్ గ్రాసరీస్ లిస్ట్ 2 అని చెప్పేసి ఇస్తాను. ఓకే. అండ్ నేను ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ ఇది తీసేస్తాను. ఓకే. సో బ్రెడ్, బటర్, చీజ్ అని చెప్పేసి గ్రాసరీస్ లిస్ట్ 2 అనేది ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రాసరీస్ లిస్ట్ 1 ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి ఎక్స్టెండ్ ఆఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ యూజ్ చేసి ఈ గ్రాసరీస్ లిస్ట్ 2 అనే దాన్ని నేను యాడ్ చేస్తాను. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే. సో లెట్ మీ రన్ దిస్. సీ హియర్ మనకి అవుట్పుట్ అనేది 2 లిస్ట్ అనేవి యాడ్ అయ్యి వచ్చినాయి మనకి. సీ హియర్ మిల్క్, బ్రెడ్, బటర్, చీజ్. సో ఈ విధంగా మనం ఏంటి అంటే 2 లిస్ట్ని యాడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ బై యూజింగ్ ఎక్స్టెండ్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్సర్ట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండెక్సింగ్ ఐడియా ఉంది కదా. సో ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే. సో మనం ఏంటి అంటే ఇక్కడ దాని యొక్క పొజిషన్ని బట్టి మనం ఎక్కడ ఒక న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాము కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 అనే పొజిషన్లో నేను ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి, లైక్ చెర్రీ అనే ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఐటమ్ని యాడ్ చేస్తాను ఇక్కడ. సో దట్ మనం ఏంటి అంటే ఇక్కడ ఇలా ఉంటుంది సింటాక్స్ ఐ కామా ఎక్స్. ఐ అంటేనేమో నార్మల్ పొజిషన్, ఎక్స్ అనేది ఏమో న్యూ ఐటమ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్. సో గ్రాసరీస్ లిస్ట్ 1 ఏదైతే ఉందో దానిలో
నేను ఇన్సర్ట్ ఆఫ్ 2 అనే దగ్గర నేను కాఫీ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో 2 అనే పొజిషన్ ఏమొస్తుంది మనకి 0 1 2 అంటే టీ పౌడర్ తర్వాత మనకి రావాలి. సో లెట్ మీ ప్రింట్ దిస్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్ 1. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. సి హియర్ మనకి సెకండ్ పొజిషన్లో కాఫీ అనేది యాడ్ అయింది. ఓకేనా, సో మనం ఈ విధంగా ఒక న్యూ ఎలిమెంట్ని కూడా ఇన్సర్ట్ అనే మెథడ్ తోటి మనం చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ది వచ్చేసరికి రిమూవ్ ఎక్స్. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం లిస్ట్లో నుంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అని అనుకుంటే సో వీ కెన్ యూజ్ దిస్ మెథడ్, రిమూవ్ అనే మెథడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ చాక్లెట్స్, నేను ఈ చాక్లెట్స్ అనే దాన్ని తీసేయాలనుకుంటా. ఓకే, సో దెన్ వీ విల్ యూజ్ ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్ 1. సో నేను ఏంటి అంటే సి హియర్ చాక్లెట్స్ అనే దాన్ని రిమూవ్ చేసా, అందుకోసం మనకి ఇక్కడ లాస్ట్లో చాక్లెట్స్ అనేది రిమూవ్ అయింది. ఓకే, సి హియర్ ఇక్కడ ఉన్నది ఇక్కడ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ పాప్ అనే మెథడ్ ఏంటి అంటే సో ఇక్కడ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ అంటే లైక్ పొజిషన్ అనేది ఇవ్వకుండా జస్ట్ పాప్ ఆఫ్ అన్నాం అనుకోండి, అదేమవుతుంది అంటే మనకి లాస్ట్లో ఉన్న ఐటెంని మనకి రిమూవ్ చేస్తుంది. ఓకే, సో విల్ సీ దిస్. సో నేను డైరెక్ట్గా గ్రాసరీస్ లిస్ట్ 1 డాట్ పాప్ అన్నాను అనుకోండి, జస్ట్ పాప్ అనే అంటాను. ఓకే, సో నేను దీని లోపల నేనేమీ ఇవ్వట్లేదు, జస్ట్ పాప్ ఆఫ్ అంటాను. సో దీన్ని ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్ 1. సో ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ చీజ్ అనేది రిమూవ్ అవ్వాలి. సి హియర్ మనకి చీజ్ అనేది రిమూవ్ అయింది, ఓన్లీ బటర్ దాకా మాత్రమే వచ్చింది. సో పాప్ అనే మెథడ్ మనకి ఏం చేస్తుంది అంటే సో లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. అదే మనం ఒకవేళ సో ఇక్కడ మనం ఒకవేళ దానికి గ్రాసరీస్ లిస్ట్ 1 డాట్ పాప్ ఆఫ్ మనం 3 అని ఇచ్చామనుకోండి, 0 1 2 3 అంటే సాల్ట్ అనే పొజిషన్ ఇస్తే లైక్ మన ఎలిమెంట్ ఇవ్వాలో దాని యొక్క పొజిషన్ ఇస్తే పర్టికులర్ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. సో వీ విల్ బీ డిలీటింగ్ దిస్ గ్రాసరీస్ లిస్ట్ 1. సో లెట్ మీ ప్రింట్ దిస్. సి హియర్ మనకి సాల్ట్ అనేది రిమూవ్ అయింది. ఓకే, సో ఇదొక మెథడ్. అండ్ నెక్స్ట్ క్లియర్ ఆఫ్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే అన్ని ఎలిమెంట్స్ని మనకి ఆ లిస్ట్లో నుంచి రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో గ్రాసరీస్ లిస్ట్ 1 డాట్ క్లియర్. ఓకే, క్లియర్ ఆఫ్. సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్. సి హియర్ మనకి ఎంటీ లిస్ట్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే క్లియర్ అనేది చేస్తే మనకి మొత్తం రిమూవ్ అవుతుంది. ఓకే, సో అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐటమ్ ఉంది అంటే దాని యొక్క పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే సో దెన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా ఇండెక్స్ అనే మెథడ్ యూజ్ చేసుకొని పర్టికులర్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. సో ఇక్కడ మొత్తం తీసేస్తాను. సో ఇప్పుడు నేను ఏంటి అంటే జస్ట్ ఇక్కడ గ్రాసరీస్ లిస్ట్ 1 డాట్ ఇండెక్స్. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ సాల్ట్ అన్నాం. ఓకే, సాల్ట్ అనేది మనకి ఏ పొజిషన్లో ఉంది 0 1 2 రైట్. సో మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్ 1. సారీ, ఇది మనం ఇక్కడే ప్రింట్ చేసేద్దాం. సో సాల్ట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి అంటే 2. ఓకే, సో 2 అనేది మనకి అవుట్పుట్ 0 1 2. సో 2 అనే పొజిషన్లో ఉంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ప్రింట్ ద పొజిషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్. సో కౌంట్ అనేది ఏంటి అంటే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎలిమెంట్ అనేది
ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పడానికి మనం కౌంట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. ఏంటి అంటే షుగర్ అనేది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి దీనిలో షుగర్ అనేది 2 టైమ్స్ ఉంది, అవునా? సో ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ షుగర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేద్దాం. సి హియర్ మనకి 2 అనేది వచ్చింది. ఎందుకు అంటే 2 టైమ్స్ మనకి షుగర్ అనేది ఉంది ఈ లిస్ట్లో. ఓకే, నెక్స్ట్ సార్ట్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, సో సార్ట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక లిస్ట్ ఉంది అంటే, సో దాన్ని ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ప్రింట్ చేస్తుంది. ఆర్ఎల్స్ నెంబర్స్ కనుక ఉంటే లిస్ట్లో అసెండింగ్ ఆర్డర్లో అనేది మనకి ప్రింట్ అయ్యి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ముందల బాల్ అని ఒకటి ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంది, ఏ అనేది ఉంది, బాల్ ఉంది, లైక్ యాపిల్ ఉంది, బాల్ ఉంది, ఇక్కడ చాక్లెట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇవి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఏం రావాలి, అప్పుడు యాపిల్ రావాలి, నెక్స్ట్ బాల్, తర్వాత చాక్లెట్స్. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావాలి. సో అందుకోసం ప్రింట్ ఆఫ్ గ్రాసరీస్ లిస్ట్ డాట్ సార్ట్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో వీ విల్ సీ ద అవుట్పుట్. we are getting the error. సారీ, మనం ఏంటంటే సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా జస్ట్ దాన్ని సార్ట్ చేయాలి. ఫస్ట్ సార్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలి. ఓకే, సో సారీ, somewhere we are getting error. ఇక్కడ మనం బి అనేది స్మాల్ లెటర్ చేద్దాం ఒకసారి. యాపిల్, బనానా. ఓకే, సో విల్ చేంజ్ ద కేస్ హియర్. సో మనం ఇక్కడ సాల్ట్ ఇవన్నీ స్మాల్ లెటర్స్లోనే ఉంచుదాం. సి హియర్ మనకి ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో వచ్చింది. సో మనం ఏంటి అంటే ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో అన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటే దాని ప్రకారం కూడా అది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ యాపిల్ బికాజ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ లెటర్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఇలా డిఎస్, సో అలాగే లాస్ట్ టీ. ఓకే, మనం అదే ఇక్కడ రివర్స్ అనేది ఇవ్వాలి. రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి అన్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి అని చేద్దాం. సి హియర్ మనకి రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే ఏమవుతుంది అంటే, నార్మల్గా మనకి ఏంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది నార్మల్గా స్టార్టింగ్ నుంచి వచ్చింది, అవునా? సో ఎప్పుడైతే మనం ఈ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి అంటామో సార్ట్ ఫంక్షన్ లోపల, సో ఇదేంటి అంటే అప్పుడు మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇస్తుంది, లైక్ ఇన్ ద వే ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో అదే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్స్ తోటి తీసుకుందాం. నెంబర్స్ ఈక్వల్ టు లైక్ 2, 4, 5, 1, 0 అని ఇద్దాం. ఓకే, సో దీన్ని నేను సార్ట్ చేస్తా. ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్స్ డాట్ సార్ట్ ఆన్ చేయాలి. సో సార్ట్ ఆఫ్, సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, సో సి హియర్ ఇప్పుడు మనకి ఏంటి 0, 1, 2, 4, 5 అని చెప్పేసి ఒక ఆర్డర్ లాగా వచ్చింది. అదే నేను ఇక్కడ నాకు ఇది 5, 4, 2, 1, 0 కావాలి అన్నప్పుడు నేను ఇక్కడ రివర్స్ అనే ఫంక్షన్ వాడుకుంటా. సో రివర్స్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అంటే 5, 4, 2, 1, 0 అని చెప్పేసి మనకి ఇలా వస్తుంది. ఓకే, అండ్ రివర్స్ అనే మెథడ్ కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఓకే, సో రివర్స్, సో ప్రింట్ ఆఫ్ నెంబర్స్. సో మనం ఈ విధంగా ఇలా వాడుకొని 0, 1, 2, 5, 0, 1, 5, 4, 2 అని మనకి ఇట్లా ఆర్డర్ సీక్వెన్స్ అనేది
బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది మనకి. ఓకే, రివర్స్ అంటే జస్ట్ ఆ లిస్ట్ అనేది రివర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కాపీ క్రియేట్ చేయాలంటే మనం ఇలా యూస్ చేస్తాం. ఓకే, ఫ్రూట్స్ కాపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నెంబర్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి నెంబర్స్ లిస్ట్ అని చెప్పేసి ఇంకొకటి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నెంబర్స్ డాట్ ఓకే, సో దీని యొక్క కాపీ క్రియేట్ చేసుకొని నేను ఈ నెంబర్స్ లిస్ట్లో కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటాను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ వాడుకుంటాను, నెంబర్స్ డాట్ కాపీ ఆఫ్. ఓకే, లెట్ మీ రన్ దిస్. నెంబర్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. వెయిట్ ఎ మినిట్. సమ్వేర్ మనం ఏంటి అంటే కాపీ ఆఫ్, వీ హ్యావ్ రిటర్న్ ద కరెక్ట్ సింటాక్స్. Number is, did you forget to import numbers? Okay, so let me take strings in this. See here, మనకి ఏంటి అంటే ఇక్కడ సాయి ప్రకాష్ అనేది ఇంకొక కాపీ క్రియేట్ అయ్యి ఇక్కడ సో నెంబర్స్ లిస్ట్లో అనేది స్టోర్ అయింది. ఓకే, సో వీ హ్యావ్ సీన్ ద డిఫరెంట్ మెథడ్స్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఇవన్నీ మనం ఇట్లా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ మెథడ్స్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసరికి క్రియేట్ లిస్ట్. సో మనం ఫస్ట్ ఒక లిస్ట్ని క్రియేట్ చేసాము, తర్వాత మనం దానిలోకి ఒక న్యూ వాల్యూని యాడ్ చేయాలంటే అపెండ్ ఆఫ్ అనే ఒక మెథడ్ని వాడుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ మనం ఒక పొజిషన్ దగ్గర మనం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఆఫ్ అనే ఒక మెథడ్ వాడతాం. ఆర్ఎల్స్ మనం ఒక వాల్యూని రిమూవ్ చేయాలంటే రిమూవ్ ఆఫ్ అని చెప్పేసి ఆ పర్టికులర్ నేమ్ అయితే ఇస్తాము. ఓకే, ఆర్ఎల్స్ మనం పాప్ చేయాలి, లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలి, ఆర్ఎల్స్ మనం పర్టికులర్ వాల్యూని డిలీట్ చేయాలంటే కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో కౌంట్ ఆఫ్ అనేది వాడుకొని మనం జస్ట్ కౌంట్ అనేది లైక్ ఆ పర్టికులర్ ఐటమ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ చేయొచ్చు. అండ్ సార్ట్ అనేది జస్ట్ అసెండింగ్ ఆర్డర్కి కానీ రివర్స్ ఆర్డర్కి కానీ ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ రివర్స్ అనే ఒక ఫంక్షన్ వాడుకొని మనం లిస్ట్ని రివర్స్ చేయొచ్చు అని అనుకున్నాం. అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి ఫ్రూట్ లైక్ కాపీ చేయొచ్చు అని అనుకున్నాం. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం ఏంటి అంటే టపుల్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం, అది కూడా ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.